హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆదివారం జరిగిన ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిన ఫస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పేపర్ అనాలిసిస్ అప్రాక్సిమేట్గా కట్ ఆఫ్ ఎలా ఉంటుందో నా యొక్క అనాలిసిస్ అంతా చూపిస్తాను. మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో, ప్రజెంట్ కీ చూసుకున్న వాళ్ళు ఏం చేయాలో పూర్తి సమాచారం ఈ వీడియోలో అంటే వీడియో పూర్తిగా చూస్తే మీకు మెయిన్స్ కోసం ఏం చేయాలో ఒక ఐడియా అయితే వస్తుంది. ఆ యొక్క అనాలిసిస్ నచ్చినైతే మీ తోటి విద్యార్థులకు ఈ యొక్క వీడియోని షేర్ చేయండి, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. వీడియోని 1.5x స్పీడ్లో చూడండి ఫ్రెండ్స్, త్వరగా వీడియో అయితే కంప్లీట్ అయిపోతుంది. లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కావున అందుకే 1.5x స్పీడ్లో చూడండి. ముందుగా ఎగ్జామ్స్ అందరూ బాగా రాసి ఉండి ఉంటారు, కీ చూసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా చూసుకొని ఉంటారు. నెక్స్ట్ ఏం చేయాలనే సందిగ్ధంలో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అయితే ఉండి ఉంటారు. వీడియో లెంగ్త్ ఎక్కువ ఉంటుంది, గమనించి ఫుల్ వీడియో అయితే చూడండి, మీకు పూర్తిగా ఒక అవగాహన అయితే వస్తుంది. నాకున్న సమాచారం ప్రకారం 2 to 3 monthsలో మెయిన్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. లాస్ట్ నోటిఫికేషన్ 2019లో జూన్ 16న ప్రిలిమ్స్ని పెట్టి టైట్ షెడ్యూల్ ఉన్నా కూడా అప్పుడు సెప్టెంబర్లో సచివాలయం నోటిఫికేషన్ ఇచ్చాడు, కొత్త గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చింది. అంత టైట్ సిచ్యువేషన్లో కూడా మెయిన్స్ ఎగ్జామ్ని సచివాలయం ఎగ్జామ్స్తో పాటు మధ్యాహ్నం సెప్టెంబర్ 3న కండక్ట్ చేశాడు. అదేమో జూన్ 16నేమో ప్రిలిమ్స్ పెట్టి సెప్టెంబర్ 3నే మెయిన్స్ అయితే అప్పుడు కండక్ట్ చేయడం జరిగింది. 2.5 monthsలో అంత స్పీడ్గా 2019లో టైట్ షెడ్యూల్లోనే ఏపీపీఎస్సీ వాళ్ళు ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఇప్పుడున్న ఏపీపీఎస్సీ గవర్నమెంట్ అయితే అన్ని ఎగ్జామ్స్ త్వరగా క్లియర్ చేయాలనుకుంటుంది. దాని ప్రకారం చూస్తే 2 to 3 monthsలో ఎగ్జామ్ అయితే కన్ఫర్మ్గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఉదాహరణగా చూడండి, మన ప్రిలిమ్సే ఎక్కువ సమయం కూడా టైం ఇవ్వలేదు, నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఎగ్జామ్స్ కండక్ట్ చేశాడు. ఆ విధంగా ఈసారి మెయిన్స్ కూడా ఉండే అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి. సో నెక్స్ట్ 2 monthsలో ఎగ్జామ్ పెడితే మీరైతే సిద్ధంగా ఉన్నారా? రిజల్ట్స్ వచ్చాక మెయిన్స్ మార్క్స్ చూసుకొని మెయిన్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారా? అలా ప్రిపేర్ అవుదాం అనుకుంటే నీకైతే జాబ్ రాదు, అదైతే గ్యారంటీ. ఇప్పుడున్న కాంపిటీషన్లో జాబ్ రావాలంటే ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే కానీ అవ్వదు. ఎందుకంటే 700 మంది పోస్టులు మాత్రమే ఉన్నాయి. అభ్యర్థుల్లో అయితే రాసిన వాళ్ళు 90,000 మంది ఉన్నారు. దాన్ని బట్టి చూస్తే ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎంత కాంపిటీషన్ ఉందో తెలుస్తుంది. కావున గమనించి ఎవడైతే ఎగ్జామ్ బాగా రాసినాడో వాడు కంపల్సరీగా ఈ రోజు నుంచే మెయిన్స్ ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టండి మిత్రులారా. రియల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఎలా ఉంటాడంటే కట్ ఆఫ్తో సంబంధం లేకుండా ఈ యొక్క ఎగ్జామ్లో ఏముంది, జనరల్ స్టడీస్ మ్యాథ్సే ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాడు. చదివింది రివిజన్ చేస్తాడు, ఇంకా కొత్తది నేర్చుకుంటూ ఉంటాడు. చదివింది ఎప్పుడూ వృధా కాదు, కాలం పెరుగుతూనే ఉంటుంది. దాంతోపాటు కూడా మనం పెరగెత్తాలి. జాబ్ రావాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి మిత్రులారా. ఇంకా కట్ ఆఫ్ కోసం చెప్పాలంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ కోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ యొక్క వీడియోని చూడండి. ప్రీవియస్ ఇయర్ ఏ విధంగా కట్ ఆఫ్ అయితే తీసాడో ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. కట్ ఆఫ్ కన్నా ముందుగా నేను మొన్న రాసిన ఎగ్జామ్ పేపర్ ఎలా ఉందో చెప్తా. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం పేపర్ అయితే మోడరేట్ టఫ్గా ఉంది. ముందు నుండే ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుంది. కానిస్టేబుల్ డిఎస్సి రాసిన వాళ్ళకైతే ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది, కానీ పేపర్ మిగిలిన వాళ్ళకైతే కొద్దిగా చాలా టఫ్గానే ఉంటుంది. అలాగే పేపర్లో బేసిక్స్ నుంచి 45 మార్క్స్ దాకా ఈజీగా స్కోర్ చేయవచ్చు, అంతలాగా అయితే పేపర్ అయితే ఉంది. పార్ట్ ఏ నుంచి 20 to 25 మార్క్స్, పార్ట్ బి నుంచి 25 మార్క్స్ ఈజీగా మనం అయితే సాధించవచ్చు. పార్ట్ బిలో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఈజీగా, కానీ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మ్యాథ్స్లో బాగా ఉన్న వాళ్ళు బేసిక్స్నే ఇచ్చాడు కాబట్టి ఈజీగా అటెంప్ట్ చేశారు. ఓవరాల్గా 45 మార్క్స్ అయితే ఈజీగా అయితే తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అయితే పేపర్ అయితే ఉంది. చాలామందికి 70 మార్క్స్ కూడా ఈజీగా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 70 మార్క్స్ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఎగ్జామ్ ఫియరు, టెన్షను, నెగిటివ్ మార్కింగు, పేపర్ టఫ్నెస్, ప్రిపరేషన్ సరిగ్గా సన్నద్ధం అవ్వకపోవడం, ఇవన్నీ కారణాలు గమనించి ఓవరాల్గా 50 నుండి 70 మార్క్స్ అయితే ఈ యొక్క ఎగ్జామ్ పేపర్లో అయితే వచ్చే విధంగా అయితే ఉన్నాయి. మినిమం చదివినోడికి కూడా 70 మార్క్స్ అయితే వస్తాయి. 70 మార్క్స్ అయితే బెస్ట్ స్కోర్ అనే చెప్పాలి. ఆ విధంగా అయితే ఈ యొక్క పేపర్ అయితే ఉంది. బేసిక్స్ ప్రిపేర్ అయినకి ఇది ఈజీగా ఉంటుంది. ఎప్పుడు ఏమీ ప్రిపేర్ అయినోడికి అయితే పేపర్ అయితే చాలా టఫ్గా ఉన్నట్టే. ఇంకా వీటిని గమనించిన తర్వాత ఓవరాల్గా పోస్టుల గురించి చూద్దాం. 700 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 1:16 రేషియోలో తీసుకున్నారు. ఈసారి కూడా 1:15 కానీ 1:20 రేషియోలో మ్యాక్సిమం పోస్టులు తీస్తారు. దాని ప్రకారం చూస్తే 1:15 తీస్తే 700 పోస్టులు, 15 చొప్పున చూస్తే 10,500 మందిని. ఒకవేళ 1:20 తీస్తే ఒక 14,000 మందిని మెయిన్స్కి అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. 97,000 మందిలో మనకు 10,000 నుంచి 15,000 మంది మాత్రమే ఈ యొక్క మెయిన్స్కి అయితే క్వాలిఫై అవుతారు. దాని ప్రకారం చూసుకోండి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్. ఏపీపీఎస్సీ చెప్పిన ప్రకారం 118,000 మంది అయితే అప్లై చేశారు. ఎగ్జామ్ రాసిన వాడు 97,000 మంది మాత్రమే ఉన్నాడు. 97,000 మందిలో మనం అనుకున్న దాని ప్రకారం మెయిన్స్కి 10,000 నుంచి 15,000 మంది మాత్రమే తీస్తాడు. అంటే 15% మాత్రమే క్వాలిఫై అవుతారు. దీని ప్రకారమే మనకేంటి కట్ ఆఫ్ అయితే ఉంటుంది.
పోస్టులు అప్లై చేసిన వాళ్ళు చూస్తే 97,000 మంది. అంటే ఒక పోస్ట్కి సుమారుగా 138 మంది కాంపిటీషన్ అయితే మొదట్లో ఉంది. అప్లై చేసిన వాళ్ళు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు 50% మంది ఏదో అప్లై చేసిన సరదాగా రాసిన వాళ్ళే ఉంటారు. అంటే 50% మందిని తీసేస్తే సుమారు 1,00,000 మందిలో 50,000 మంది పోతారు. 50,000 మందిని తీసేస్తే ఇంకా ఎంతమంది ఉంటారు? 47,000 మంది. అందులో 20% మంది యావరేజ్గా రాస్తారు. అంటే ఒక 10,000 మందిని తీసేద్దాం. 10,000 మందిని తీసేస్తే ఎంత అంటే 37,000 మంది మాత్రమే ఉంటారు. 37,000 మాత్రమే. అంటే మన కాంపిటీషన్ ఎన్ని? 10,000 నుంచి 15,000 మందిని మెయిన్స్కి తీస్తారు. అంటే 37,000 మంది అంటే ఒక పోస్ట్కి 3 కాంపిటీషన్ మాత్రమే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ ఒక పోస్ట్కి 138 మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైంది? ఒక పోస్ట్కి 3 మాత్రమే మనకి మెయిన్స్ క్వాలిఫై అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉన్నాయి. 50% స్క్రాప్ బ్యాచ్ అన్నారు కదా, వాళ్ళకి 10 నుంచి 30 మార్కులు వస్తాయి. 20% యావరేజ్గా రాస్తారన్నారు చూడ, వాళ్ళకి 30 నుంచి 45 మార్క్స్ అయితే వస్తాయి. 30% మంది అబోవ్ యావరేజ్గా రాస్తారు చూడు, బాగా రాస్తున్నారు చూడ, వాళ్ళకి అబోవ్ 50 మార్క్స్ అయితే వస్తాయి. మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూసుకోండి. మీరు 30 మార్క్స్ వస్తాయా, లేకపోతే 20% మార్క్స్లో ఉంటారా, 30% మార్కులో ఉంటారా డిసైడ్ చేసుకోండి. దాని ప్రకారం మీరు కట్ ఆఫ్ ఉంటుందో లేదో మీకే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. దీని ప్రకారం మనకి మినిమం 50 అబవ్ మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెయిన్స్కి కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ ఉంటారు. ఆ 50% అబవ్ మార్క్స్ ఇచ్చిన మార్కుల్లో కేటగిరీ వైజ్ ఉంటుంది. ఆ కేటగిరీ వైజ్ మళ్ళీ కట్ ఆఫ్ ఉంటుంది. ఆ కేటగిరీ వైజ్ ప్రకారం మళ్ళీ మనకి ఎన్ని మార్క్స్ వస్తాయో చూద్దాం. ఓవరాల్గా ఏబిపిఎస్సి మొత్తం పోస్టులు ఎఫ్బీఓలు 256 మంది, ఏబీఓలు 435 మంది, క్యారీ ఫార్వర్డ్లతో కలిపి 691 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా స్టేట్ మొత్తం నేను ఒక టేబుల్ అయితే తయారు చేయడం జరిగింది. ఓసీకి, ఈడబ్ల్యూఎస్కి, బీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఓవరాల్గా స్టేట్ మొత్తం చూద్దాం. ఓసీకి ఓవరాల్గా స్టేట్ మొత్తం క్యారీ ఫార్వర్డ్లు అన్నీ కలిపి 206 పోస్టులు ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్కి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 50 పోస్టులు ఉన్నాయి. బీసీఏకి ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 42 పోస్టులు ఉన్నాయి. బీసీబీకి ఎన్ని ఉన్నాయంటే 59 పోస్టులు ఉన్నాయి. బీసీసీకి ఎన్ని ఉన్నాయంటే 6 పోస్టులు ఉన్నాయి. బీసీడీకి ఎన్ని ఉన్నాయంటే 29 పోస్టులు ఉన్నాయి. బీసీకి ఎన్ని ఉన్నాయంటే 20 పోస్టులు ఉన్నాయి. ఎస్సీకి ఎన్ని ఉన్నాయంటే 72 పోస్టులు ఉన్నాయి. ఎస్టీకి ఎన్ని ఉన్నాయంటే 207 పోస్టులు ఉన్నాయి. ఇవి ఏంటంటే ఓవరాల్గా స్టేట్ మొత్తం ఉన్న పోస్టులు కేటగిరీ వైజ్గా. ఇందులో ఓసీకి ఓవరాల్గా స్టేట్ మొత్తం 206 ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్కి 50 ఉన్నాయి. అలాగే ఎస్టీకి 207 మంది ఉన్నాయి. అంటే వీళ్ళలో ఎక్కువ మంది ఆస్పిరెంట్స్ అయితే ఉంటారు. వీళ్ళని ఈ పోస్టుల ప్రకారం మనకైతే 1:10 కానీ 1:20లో తీస్తారు. కాబట్టి ఈ కేటగిరీ వైజ్ మనకనేది కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా స్టేట్ మొత్తం క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ అయితే నేనైతే ఏ విధంగా ఉంటుందంటే, ఈ క్యాస్ట్ అనాలిసిస్ ప్రకారం, క్యాస్ట్లో ఉన్న పోస్ట్ వైజ్ ప్రకారం ఈ విధంగా ఉంటుందంటే నేనైతే అనుకుంటున్నాను. ఒక పోస్ట్కి 20 కానీ ఒక పోస్ట్కి 15 మందికి తీస్తే కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ అయితే ఉంటుంది. పేపర్ టఫ్నెస్ని బట్టి, కేటగిరీని బట్టి, కేటగిరీ వైజ్ క్యాండిడేట్స్ని బట్టి, ప్రీవియస్ కట్ ఆఫ్ను బట్టి వీటన్నిటిని నేనైతే అనాలిసిస్ చేశాను. వాటి ప్రకారం నేనైతే ఓవరాల్గా ఇంత కట్ ఆఫ్ ఉంటుందని నేనైతే నా యొక్క అనుభవం ప్రకారం అయితే ఇప్పుడు నేను చెప్తాను. ఈ 3 అనాలిసిస్ని తీసుకుని దాని ప్రకారం నేను ఒక అనాలిసిస్ చేశాను. దాని ప్రకారం ఈ విధంగా అయితే మినిమం మార్క్స్కి వస్తే మార్క్స్కు ఉంటాయని చూడండి. నా యొక్క అనాలిసిస్ ప్రకారం 75 మార్క్స్ అన్న అబవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మెయిన్స్కి అయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. అలాగే కేటగిరీ ప్రకారం అయితే ఓసీ జనరల్ 60 నుంచి 65 మార్కులు అబవ్ అయితే కట్ ఆఫ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ కూడా 60 నుంచి 65 అబవ్ ఉంటుంది. బీసీ ఏ టు ఈ వరకు 60 అండ్ అబవ్ మార్క్స్ వస్తే కంపల్సరీగా కొద్దిగా క్వాలిఫై అవ్వచ్చు. ఎస్సీ వాళ్ళు 55 నుంచి 60 అబవ్ మార్క్స్ ఉండాలి. ఎస్టీ వాళ్ళు మటుకు 35 to 45 అబవ్ మార్క్స్ ఉంటే మ్యాక్సిమం అయితే క్వాలిఫై అవ్వచ్చు. ప్రీవియస్ ఇయర్ కూడా పరిగణలో తీసుకుని నేనైతే ఈ యొక్క కట్ ఆఫ్ అయితే చెప్తున్నాను. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం ఇంకా ఎక్కువైతే ఉండొచ్చు. మినిమం నేనైతే చెప్తాను. మినిమం ఈ మార్క్స్ వచ్చిన వాళ్ళు, కేటగిరీ వైజ్ వచ్చిన వాళ్ళు అంటే కంపల్సరీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైం తక్కువ ఉంది. 2 నెలల్లో ఎగ్జామ్ ఉంటుంది. గమనించి పై రకంగా మార్క్స్ వస్తే కంపల్సరీగా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒకసారి మీరు ఎలాగో ప్రిపేర్ అవుతుంటారు. ప్రిపేర్ అయింది ఎప్పటికీ వేస్ట్ అవుతుంది కదా, మీకు ఇంకా ఎడిషన్ వాల్యూ అవుతుంది అనమాట. 2 to 3 monthsలో ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ ఏంటిది మీ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ చెప్తున్నారు. వీటి ప్రకారం ప్రిపేర్ అయిన ఈజీగా క్వాలిఫై అయిపోతారు కదా. అప్పుడు ఏంటి, ఎప్పుడైతే మీన్స్ షెడ్యూల్ వేస్తారో అప్పుడు ప్రిపేర్ అవ్వంటే టైం ఉండదు, చాలా స్పీడ్గా అయిపోతుంది. అలాగే ఈ విధంగా వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. అసలు లేట్ చేయొద్దు. ఎంత ప్రిపరేషన్ ముందుకుంటే, ఎంత అర్జెన్సీగా చేసుకుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. లేకపోతే మీరైతే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే పోస్టులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇలాంటి కాంపిటీషన్లో మీకు జాబ్ రావాలంటే ఇలాంటి ఎనాలిసిస్ తీసుకొని ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినోడే బాగుపడతాడు. ఇంకా ఫ్యూచర్లో నేను మెయిన్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మెయిన్స్ స్ట్రాటజీ అంటే ఏ సబ్జెక్ట్ నుంచి ఏమి ఇస్తాడు, అలాగే
నేను లాస్ట్ టైం కొన్ని టిప్స్ చెప్పాను. ఆ టిప్స్ ప్రకారం ఇందాక పేపర్లో చాలా వచ్చినాయి. ఆ యొక్క పేపర్ చేస్తాను. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మెయిన్స్‌లో ఎలాగ ఉంటది, జాబ్ ప్రొఫైల్ ఎలాగ ఉంటది, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీకు ప్రతిసారి బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. దాని ప్రకారం ఫాలో అయిపోండి. నా యొక్క వీడియోని కానీ మీరు కానీ ఫాలో అయితే ఇవన్నీ ఉంటాయి. నా యొక్క ఎనాలిసిస్ మీకు కానీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కూడా కాంపిటీషన్‌లో ముందు ఉంటారు. గమనించి ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రీ ఉన్న టైంలో నేనైతే చేయడం జరుగుతుంది. నా యొక్క ఎనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.